మీరు ఎవ్రీ సండే తింటారా నాన్ వెజ్ అని అనుకుంటున్నారు కావచ్చు. మేము ఎవ్రీ సండే కాదండి. వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ పక్కా తింటాము. ఒకరోజు ఇంట్లో 2 టైమ్స్ ఇంట్లో వండుతాము. ఒకరోజు ఖచ్చితంగా బయట నుంచి ఫుడ్ ఈ సండే నాటుకోడి తీసుకుందామని వెళ్ళాము. కానీ అక్కడ నాటుకోడి కాకుండా మాకు గుడ్ల కోడి కనిపించింది. ఇంకా అది ట్రై చేద్దామని తీసుకున్నాం. ఫస్ట్ టైం మేము ట్రై చేస్తున్నాము. ఇంకా మా చెల్లి నేను వెళ్ళి 2 గుడ్ల కోళ్ళు తీసుకొని వచ్చాము. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ బగారా రైస్ ప్రిపేర్ చేశాను. అది ఇంకా తెలిసిందే కదా ప్రాసెస్, ఎందుకు చెప్పడం అన్నది ఏం చెప్పట్లేదు. నార్మల్గా అందరూ చేశారు. అందులోకి వెళ్తే ఆయిల్ వేసుకొని బగారా సామాన్లు వేసుకున్నాము. అవి ఫ్రై అయ్యాక నార్మల్గా అందరూ చేసినట్టుగానే పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా వేసాము. ఈ కొంచెం గ్రేవీ రావాలి అని ఆనియన్ పేస్ట్ చేసి వేసాము. మీరు సండే స్పెషల్ ఏం చేసుకున్నారు కమెంట్లో చెప్పండి తప్పకుండా. మాకు సండే అయితే లేచి టిఫిన్ చేసి లంచ్ చేసుకొని తిని పడుకొని లేచి ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి అయిపోతుంది మా సండే చూస్తుండగానే. నాకైతే సండే కంటే మేమైతే సండే రోజు మా చెల్లి వాళ్ళ ఇంట్లోనే వంట చేసుకుంటాము, ఇద్దరం కలిసి ఒకే దగ్గర. ఇంకా పిల్లలకి కూడా అలానే ఇష్టము. మా పిల్లలైతే సాటర్డే నైటే వెళ్ళిపోతారు మా చెల్లి వాళ్ళ ఇంట్లోకి, ఇంకా అక్కడే పడుకొని మార్నింగ్ ఇంకా నేను కూడా వెళ్ళి ఇంకా టిఫిన్ వంట అవన్నీ చేసుకుంటాము కలిసి. వారమంతా ఎవరిది వాళ్ళే చేసుకుంటాం కదా, ఈ ఒక్క సండే మాత్రం కలిసి ఒకే దగ్గర వంట చేసుకొని తింటాము. మాకు కొంచెం అది హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు చికెన్ విషయానికి వస్తే మేము ఒక కోడి అయితే సరిపోదేమో అని 2 కోళ్ళు తీసుకున్నాము. అది తీరా చూస్తే 2.5 కిలోలు వచ్చింది. అసలు అది ఏం చేయాలో అర్థం కాలేదు. అంత కర్రీ మేమేమో తినలేము. అందరం ఒక్క పూటకి తింటే సరిపోతుంది. అసలు ఇంకో పూటకైతే మళ్ళీ డిన్నర్ అసలు చెయ్యలేము. ఇదే ఫుల్గా ఉంటుంది టైట్గా, అసలు అరగకుండా. అయినా కూడా మా కక్కుర్తి అలా ఉంటుంది. ఒకటైతే ఏం సరిపోద్దులే 2 తీసుకుందామని 2 తీసుకొని వచ్చాం. ఇంటికి వచ్చాక ఫీల్ అయ్యాం, 2 ఎందుకు తీసుకున్నాం, ఒకటి తీసుకుంటే సరిపోయేది కదా అని. అప్పటికి కొంచెం కర్రీ తీసి పచ్చిదే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం, మిగతాదే వండుకున్నాము. వంట చేసేటప్పుడు మా చెల్లి నేను సరదాగా ఏదో ఒక ముచ్చట పెట్టుకుంటూ చేస్తాము. మా ముచ్చట్లు ఇంకెప్పటికీ అయిపోవు. ఎంతసేపు మాట్లాడుకుంటా అవి తరగవన్నమాట. ఇంకా కూరలోకి వస్తే 2 స్పూన్స్ కారం వేసాను. మా చెల్లి చాలా తిట్టింది, ఇప్పటికే పిల్లలు తినట్లేదే కారం అంత వేసేసావు అని. నాన్ వెజ్ కదా అని కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అని వేసేసాను. కానీ పర్లేదు, బాగానే వచ్చింది, మరి కారం ఏం అవ్వలేదు. కారం ఇంకా ఉప్పు, ధనియాల పొడి అట్లా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని ఇంకా వాటర్ వేసి అందులో వచ్చిన ఎగ్స్ కూడా వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 8 విజిల్స్ ఇచ్చాము. చాలా బాగా బాయిల్ అయింది, మంచిగా ఉడికింది, మంచి కలర్ టేస్ట్ కూడా వచ్చింది. చాలా బాగుంది కర్రీ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.